మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్పేసేయండి. స్ప్రౌట్స్, అల్లం వెల్లుల్లి, ఎగ్స్, ఓకే, కొత్తిమీర, కారం, సాల్ట్, మసాలా, బేసన్, శనగపిండి. ఓకే, మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మిక్సీ జార్లో స్ప్రౌట్స్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బేసన్, నెక్స్ట్ జింజర్ గార్లిక్, నెక్స్ట్ కొత్తిమీర. ఓకే, లైట్గా వాటర్ వేసుకొని మిక్స్ చేసేయాలి. ఓకే. ఇది ఎవరి రెసిపీ అండి? ఎక్కడ నేర్చుకున్నారు? ఓన్గా ట్రై చేశారా? ఓకే, మా హస్బెండ్ నేర్పించారు. ఓన్గా ట్రై చేశారా? హస్బెండ్ నేర్పించారా? ఇద్దరం కలిసి ట్రై చేసాం. ఇద్దరు కలిసి ట్రై చేశారు. ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీంట్లో 2 eggs. ఓకే. వన్ స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, మసాలా. ఓకే. సో స్ప్రౌట్స్ తినలేకపోతే డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు. హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. కొత్తగా పెళ్ళింది కదా, అలానే ఉంటుంది. అంటే నేను చిన్న స్ప్రౌట్స్ తినేదాన్ని. ఇప్పుడు మా ఇంట్లో ఎవరు తినరు, సో ఇలా ట్రై చేశారు. అయితే మీ హస్బెండ్ మీరు ట్రై చేశారంటే ఇద్దరు కిచెన్లో మీకు హెల్ప్ చేస్తారనమాట. హెల్ప్ చేయరు, ఇట్లాంటి అడ్వైస్ ఇస్తుంటారు. ఓకే, పక్కన కూర్చొని ఇది కలుపు అది వేయి ఇలా చెప్తారా? ఆయనకు వచ్చా కుకింగ్? వచ్చు, ఓన్లీ నాన్ వెజ్. ఓకే. ఓకే, బ్యాటర్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకుందామా? దీంట్లో ఆయిల్ వేస్తుంది. ఓకే. సో మీ లెక్చరర్స్కి బాగుంటుంది కదండి, కాలేజ్ అయిపోయినా సరే కాలేజ్ డేస్ లాగే ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాలేజ్ స్టూడెంట్స్తో పాటు. లాస్ట్లో సోడా యాడ్ చేసుకుందాం. ఓకే. ఆయిల్ హీట్ అయినట్టుంది. బ్యాటర్ క్యాప్ పెట్టేసుకుందామా? ఓకే. ఒక 3 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఒక 3 minutesలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే. 3 minutes టైం అయింది. దీన్ని రోల్ చేసుకుందాం. తిప్పుకుందామా?
అయిపోయిందండి, ఒకసారి చూసుకుందామా? కంప్లీట్ అయిపోయింది. టిష్యూ పేపర్ తీసుకుందాం. ఓకే. ఇది డిష్ అవుట్ చేసేసుకుందామా? ఓకే. హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్స్ అప్పే రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. థ్యాంక్ యూ సో మచ్. స్ప్రౌట్స్ అప్పే టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. స్ప్రౌట్స్ అప్పే కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, శనగపిండి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ ఆపే తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో స్ప్రౌట్స్, శనగపిండి, అల్లం వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టించి ఒక మిక్సింగ్ బౌల్లో వేసి దానిలో కోడిగుడ్లు బ్రేక్ చేసి తరువాత కారం, ఉప్పు, గరం మసాలా వేసి కలిపి పొంగనాల ప్యాన్లో పొంగనాలు వేసి ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, స్ప్రౌట్స్ ఆపే రెడీ.